కొద్దిసేపటి క్రితం టీడీపీ పార్టీ ఆఫీస్‌కి చేరుకున్నారట వైఎస్ విజయమ్మ. వైఎస్ విజయమ్మ ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్‌కొచ్చారట. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పనులు సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళకే నచ్చలేదు. దీంతో ఆల్రెడీ షర్మిల ఎళ్లి కాంగ్రెస్ పార్టీలో కూర్చోగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల మరి గాయపడినటువంటి విజయమ్మ కూడా తెలుగుదేశం వైపు వెళ్తున్నట్టుగా ప్రచారాలు వేగవంతం అవుతోంది. సో, ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి తాజాగా ఆమె భారీగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో చక్కర్లు కొడుతోంది. సో, తెలుగుదేశం పార్టీ వైపు పార్టీ ఆఫీస్‌కెళ్ళినటువంటి విజయమ్మని చూసి తెలుగుదేశం పెద్దలు సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అయితే ఎంతో గౌరవంగా ఆమెను ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో, సీఎం జగన్మోహన్ రెడ్డికైతే చెమటలు పట్టేస్తోంది. తెలంగాణ భవన్‌లో అయితే ఎంతో చక్కటి పిల్లల్లాగా మరి అక్కడ కూర్చొని మరి తమతో పాటు ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తుంటే ఇంకా దానికి చాలా ఆనందంగా ఉంటామంటూ చెప్తూ ఉంటారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్ అవుతోంది. అలాగే ఇక టీడీపీ పార్టీ ఆఫీస్‌కి ఆమె వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డికి ఇంక చుక్కలే. తెలుగుదేశం పార్టీలో ఆమె అఫీషియల్‌గా చేరిందనుకోండి, ఇక ఇంతవరకు వైసీపీ అనే పేరు కూడా వినిపించేది. కానీ ఇప్పుడు ఆ పేరు కూడా వినిపించిన పరిస్థితికొచ్చేస్తుంది. మరి ఎక్కడుందో, ఏం చేస్తుందో ఏమైనా తెలిస్తే కదా టైంకి దాన్ని వేసుకొని అలా వెళ్ళిపోవడం తప్ప, మనకు ఏ రకంగా సహాయం ఎవరైనా చేయగలుగుతారనేది ఇప్పుడు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలంటేనే ఇప్పుడు ఎంతో చక్కగా చెప్పుకునేటువంటి రెండే 2 కుటుంబాలు. సో, అందులో మన రాజశేఖర రెడ్డి కుటుంబం ఒకటి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మంచితనాన్ని జగన్ మిస్‌యూజ్ చేసుకుంటున్నారని, ఆయన పేరు చెప్పుకొని క్యాష్ చేసుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్ విజయమ్మ.